దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, విభీషణుడను ఆయన ఉండేవాడు, రావణాసుడి తమ్ముడు. ఆయన గురించి పరిచయం చేసేటటువంటి వాళ్ళ సిస్టర్ రాముడితోటి పరిచయం చేస్తూ ఉంటుంది శ్రీరామాయణంలో. రావణో నామమై భ్రాత బలీయాన్ రాక్షసేశ్వర. ఎంత గొప్పవాడో తెలిసిన, మాకు ఒక సోదరుడు ఉన్నాడు, ఆయన పేరు రావణాసురుడని. వినలేదా నువ్వు? ఎందుకే బతుకు నువ్వు? చాలా గొప్పవాళ్లే. అందరినీ ఏడిపించే రాక్షసులను కూడా ఏడిపించడంలో ఆరితేరినవాడు మావాడు. ఆయన నాకు ఒక బ్రదర్. పాపం రాముడు అమాయకుడు వింటున్నాడు. ఆయన ఓ నిజమా? ఇంకొక ఆయన ఉన్నాడు, మాకు ఇంకొక మంచి బ్రదర్ ఉన్నాడు. ఆయన కుంభకర్ణ, మంచి సదా నిద్రలో మా వాడికి చేతకాని ఆర్ట్ అంటూ లేడు, అంత బాగా నిద్రపోతాడు. ఓహో. ఇంకా ఇంకోడు కూడా ఉన్నాళ్లే, తప్పబుట్టాడు, మా కుటుంబంలో పుట్టాల్సిన వాడు కాదు. ఏమైంది పాపం? ఏమైంది ఏమిటి? మాది రాక్షస కుటుంబమా? వాడు ధర్మాత్ముడు అయ్యాడు. వాడు రాక్షస కుటుంబాన్ని వాడు ధర్మాత్ముడు పుడతారటయా? కొట్టు, చంపు, కొయ్యి, పొడు ఇలా అనేవాళ్ళు కావాలి తప్ప ఏదో వాడికి ఏదో ఇది ఇయ్యి, వాడికి అది ఇయ్యి, నమస్కారం పెట్టు, ఇలాంటి మాటలు ఏమిటండి? మా కుటుంబాల్లో ఇలాంటి మాటలు మాట్లాడతాడు మా వాడు ఇప్పుడు కూడాను. ఆయన విభీషణుడని, విభీషణస్థు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత. అసలు వాడికి రాక్షస బుద్ధిలే లేవు. ఇలాంటి వాడు ఏమైనా తయారయ్యాడు కుటుంబంలో తయారయ్యాడు అనుకోండి, పాపం వాడు ఏమవుతాడో తెలియదు మనకి. వాడు ఇటు కాకుండా అటు కాకుండా అయిపోతాడు అన్నమాట వాడు. ఎందుకంటే ఇదివరకు ఇటుకుంటే శుభ్రంగా వీళ్ళతో పాటు తింటూ తిరుగుతూ ఉండేవాడు. పూర్తిగా అటు పక్కన వాడికి కనుక ఫలితం కనుక వాడికి చిక్కిపోతే వాడు ఉత్తమమైనటువంటి గతిగా వాడు పొందేవాడు. కానీ ఇలాంటి మధ్యలో ఉండేవాడు ఏమవుతాడు? అది అర్జునుడి ప్రశ్న. 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు అడుగుతున్నాడు. కచ్చిన్నోభయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి. ఏమవుతాడయ్యా ఇలాగా? నువ్వు చెప్పినట్లుగా ఇప్పుడు యోగం చేద్దామని నాకు అనిపించింది అనుకో, నువ్వు చెప్పింది మంచిది అని అనిపించింది, పొరపాటున ప్రారంభం చేశా, కొంత దూరం సాగించా, కానీ ఇంతలో ఏదో ప్రాణం పోయిందనుకో, ఈ చేసిందంతా మొత్తం వ్యర్థమే కదా. దానికోసం చేసిన ప్రయత్నం అంతా వ్యర్థమే కదా. దానికోసం వెచ్చించిన సమయం అంతా పోయినట్టే కదా. అంతకుముందు ఎవరో సినిమాలో లేకపోతే మరొకటి ఏదో ఇంకొన్ని ఇతరమైన ఆటలో పాటలతో గడిపేటటువంటి సమయం అంతా పోయి నువ్వు చెప్పినటువంటి యోగం కోసం కేటాయించడంతో ఆ టైం అంతా కూడా వేస్ట్ అయిపోయినట్టే కదా. అవన్నీ పోయినట్టు. పోని పూర్తి కనుక అయిపోయినట్టయితే వీడికి లభించాల్సిన ఉత్తమ గతి ఏదో లభించి ఉండేది నువ్వు చెప్పినట్టుగా. కానీ ఇప్పుడు అది లేకుండా పోయింది, ఇప్పుడు ఇది లేకుండా పోయింది.
ఉభయభ్రష్టత్వం వచ్చింది కదా, ఉభయ విభ్రష్ట అయ్యాడు కదా ఎప్పుడు వాడు ఎటుకు చేరకుండా పోతాడు కదా, రెంటికి చెడిన రేవడిలాగా. అలానే అవుతుందా ఏమిటి ఇప్పుడు నాగతి కూడాను? ఇప్పుడు ఇదివరకంటే పోనీ అడవిలో ఉంటే పోనీ హాయిగా అడవిలో ఉండేవాళ్ళం, అడుక్కు తింటున్నాం, మరో పని చేస్తున్నాం. ఏదో రాజ్యంలో ఉంటే హాయిగా రాజ్యంలో ఉండి హాయిగా అక్కడేంటే ఏదో ఆటలు పాటలు ఇతరమైనటువంటి వాటితో జీవితం గడుపుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు నువ్వేదో యోగం చేయమంటున్నావు, ఆత్మ సాక్షాత్కారం అంటున్నావు, దానికోసం కృషి చేయమంటున్నావు. ఇది ఆరంభం చేసి మంచిదని అనిపించి ఒకవేళ ఏదో కారణం చేత దాంట్లోంచి నష్టమైతే, లేదు సగం దాకా వెళ్ళి నష్టమైతే, లేదు పూర్తయి ఫలితం చేతికి చిక్కక ముందు కనుక ఏమైనా ఉపద్రవం జరిగితే, ఇప్పుడు ఇదంతా వేస్టే కదా, ఈ చేసిన శ్రమ అంతా పోయినట్టే కదా. దేనికి చెందుతాడు వాడు? చిన్నాభ్రమివ నశ్యతి. ఇది నాకు ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హసి అశేషత. 39వ శ్లోకంలో అర్జునుడు కృష్ణుడిని ప్రశ్న వేశాడు. నాకు మొట్టమొదటి దీనికి అసలు క్లారిటీ ఇవ్వయా? మనకి భారతంలో ఘంటాకర్ణుడు అని ఆయన కథ ఉందండి. ఘంటాకర్ణుడు పరమశివ భక్తుడైన, అసలు శివనామం తప్ప ఇంకొక నామం ఏది నా చెవిన పట్టానికి వీల్లేదు అని చెవులకి గంటలు కట్టుకున్నట్ట. ఏదైనా ఇతర నామం అంటే ఒకసారి ఇలానే వాడు టంగ్ 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 ఆ నామం వినిపించేది కాదు వాడికి. ఏది ఇతరమైంది వినడానికి వీల్లేదు అనుకునే అంత పరమ నిష్ఠా గరిష్ఠుడు వాడు. తపస్సు చేశాడు. వాడికి ఒక కోరిక కలిగింది, మోక్షం పొందాలి అని కోరిక కలిగింది. కోరిక మంచిదే. ఇప్పుడు మోక్షం పొందుదామని కోరిక కలిగి భగవంతుడి కోసం తాను నమ్మినటువంటి ఆ స్వరూపం కోసం తపస్సు చేశాడు ఆయన. పరమశివుడు సాక్షాత్కరించాడు. ఏం కావాలయా? నాకు మోక్షం కావాలయా, నాకు ఈ కర్మబంధం నుంచి పూర్తిగా విడిపోవాలని అనిపిస్తుంది, నాకు దానికి తగినట్టుగా నువ్వు ఏదైనా వరం ఇవ్వు. కోరిక మంచిదేనాయా, కానీ కొంచెం తప్పుదారి పెట్టావు నువ్వు. ఎందుకంటే ఈశ్వరాత్ జ్ఞానం అన్విచ్చేత్, నేను కావలసిన జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడిని. మోక్షమిచ్చేత్ జనార్దనాత్, నీకు మోక్షం కావాలి, కర్మబంధం నుంచి విడిపడాలి అంటే అది ఇతరుడు ఇవ్వగలిగింది కాదు. అది కేవలం జనార్దనుడు భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు మాత్రమే ఇవ్వగలడు, మరొకటి ఇవ్వలేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పా, నాకు ఆ కోరిక కలిగిందన్న. సరే సంతోషం, నువ్వు బదరికాశ్రమానికి వెళ్ళవా, వెళ్ళి అక్కడ తపస్సు చేయి. మంత్రం ఇదిగో నారాయణ మహామంత్రం, ఈ మంత్రంతో నువ్వు తపస్సు చేయి. ఈ మంత్రాన్ని తపస్సు చేసే స్థితిలో నువ్వు కొంత పరిపాకం చెందినట్లయితే నిన్ను వెతుక్కుంటూ ఆయన వస్తాడు. ఇదిగో ఆయన ఇలా ఇలా ఉంటాడు, తల మీద నెమలిపించి ఉంటుంది, చేతిలో మురళి ఉంటుంది, నీలిమేఘ ఛాయతో ఉంటాడు, మంచి విశాలమైన నేత్రాలు ఉంటాయి. సో ఇలాంటి ఆయన వస్తాడయ్యా. వచ్చినప్పుడు నువ్వు ఆయన్ని చక్కగా తృప్తిపరిచి నీకేం కావాలో అడుగు, నీకు అది లభిస్తుంది. ఇతనికి మిగతాదేం తెలియదు, ఆయన చెప్పినట్టు చేయడం అంతే ఇతనికి తెలుసు. మోక్షం కావలసిన వారికి ఎవరికైనా దారి చూపించే మహనీయుడు పరమశివుడు. దారి చూపించాడు ఆయన. ఘంటాకరుడు అక్కడికి వెళ్ళాడు, తపస్సు చేశాడు, తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. శ్రీకృష్ణ భగవానుడు కైలాస యాత్ర అనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకుని బదరికాశ్రమానికి వచ్చాడు ఆయన. అదే మార్గంలో ఆయన ప్రయాణం చేస్తూ వచ్చాడు. బదరికాశ్రమం రాగా ఆయన తపస్సు చేస్తున్నాడు కదా, ఇలాంటి వాడు నీకు కనిపిస్తాడు అని చెప్పాడు ఆయన. సో ఈయన తపస్సు చేస్తుండగా వచ్చిన వ్యక్తిని చూశాడు ఒకసారి పైనుంచి కింద దాకా. తల మీద నెమలిపించం, విశాలమైన నేత్రాలు, చేతిలో మురళి. ఎస్, ఈయనే అనుకున్నాడు. కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా నాకు మోక్షాన్ని ఇవ్వయా. అడగలేదు అలాగా, అదే తమాషా. మొట్టమొదటి ఆయనకి తృప్తి కలిగించాలి కదా. ఇతన రాక్షసుడు. రాక్షసులు తినే ఆహారం ఏమిటో మనకందరికీ తెలుసును, మాంసం.
కనుక తను తినే ఆహారాల్లో అతి ఉత్తమమైన ఆహారాన్ని తను ఆరాధన చేసే దైవానికి పెట్టాలి. ఎవరికైనా అది ఈ కోరిక కదండి. తను ఏదైతే అనుభవిస్తాడో అందులో మంచిది, అందులో ఉత్తమమైనది అది భగవంతుడికి నివేదన చేయాలి. సరే, ఎదురకుండా ఇప్పుడు తనకి వరం ఇవ్వగలిగినటువంటి మహనీయుడు వచ్చాడు, ఇతనే నాకు ఇప్పుడు మోక్షం ఇవ్వాలి కనుక ముందర ఇతన్ని తృప్తిపరచాలి. కనుక ఇప్పుడు ఇతనికి తను తినే ఆహారమైన మాంసం పెట్టాలి. మాంసాల్లోకెల్లా మంచి ఉత్తమమైన మాంసం మానవ మాంసం, అందులో కూడా మంచి చక్కటి చిన్న పిల్లవాడి మాంసం, మంచి లేత మాంసం. కనుక మంచి చక్కగా ఎక్కడో సంధ్యావందనం చేసుకుంటుండేటో చిన్నపిల్లాన్ని చూశాడు, శుభ్రంగా వేసేసాడు, తీసుకొచ్చి దాన్ని ఈ కృష్ణుడికి పెట్టాడు. అక్కడ అతను ఏం చేశాడో చూడలే, కానీ అతని వెనక ఉండేటటువంటి మనస్సులోని సంకల్పాన్ని గమనించాడు స్వామి. సరే, సంతోషపడ్డాడు. ఏం కావాలా? నా తమ్ముడికి మోక్షం కావాలా అన్నాడు ఆయన. నీ తమ్ముడికి మోక్షం? నీకేం కావాలి చెప్పా అంటే, నా తమ్ముడికి మోక్షం కావాలి. ఎందుకని? వాడికి నీ మీద ప్రేమ ఉందా? నా మీద ప్రేమ ఉంటే నేనే చెప్పేటోడు కదా. పోనీ దేవుడి మీద ప్రేమ ఉందా? ఉంటే వాడే చేసుకునేవాడు కదా. పోనీ తపస్సులు గట్రా చేస్తాడా? చేస్తే వాడికే వచ్చేది కదా. మరి వాడికి తపస్సు లేదు, యోగ్యత లేదు, పోనీ నీ మీద భక్తి లేదు, దేవుడి మీద ప్రేమ అంతకంటే లేదు, మరి వాడికి మోక్షం గురించి నీకెందుకయ్యా మధ్యలోనూ అన్నాడు. చూడు, వాడు పాడైపోతున్నాడు, వాడు దుష్టుడైపోయాడు. వాడు నేనేదో కాస్త పోనీ తపస్సు చేసి దేవుడు దయని నేను పొందుతున్నాను, కానీ వాడికి అట్లాంటిది లేదు. వాడు ఎటు చెందకుండా అయిపోతున్నాడు. వాడు బాగుపడాలనే కోరిక నాకుంది. కనుక నీకు దయ అంటూ ఉంటే ముందర వాడికి మోక్షాన్ని ఇప్పించవా. కృష్ణుడికి చాలా సంతోషం వేసింది. వాడు సాధన చెయ్యకుండా వాడికి మోక్షం అనేది ఇవ్వడం తగదా? సరే, వాడి చేత ఆ పని చేయిద్దాం, చేయడానికి వీలయ్యేట్టుగా తయారు చేద్దాం. నీకైతే మాత్రం మోక్షం ఖాయం. నీకు మోక్షాన్ని నేను ఇప్పుడు నేరుగా ఇస్తున్నా. నిన్నాశ్రయించుకున్నటువంటి మాహాత్మ్యం చేత అతనికి కూడా ఇప్పుడు ముందర ఉత్తమ గతినిస్తా, ఇంతకంటే మంచి స్థితినిస్తా. ఎక్కడికి చేరితే చెయ్యాల్సిన సాధనని సవ్యంగా చెయ్యగలుగుతాడో అలా చెయ్యగలిగేట్టుగా చేసి ఓ 10,000 సంవత్సరాలు అక్కడ ఉంచి అందులో వాడికి నిలకడ ఏర్పరిచి ఆ తర్వాత వాడిని మోక్షానికి పంపిద్దాం. సరేనా? సంతోషపడ్డాడు ఆయన. అంటే ఆశ్రయించింది ఉత్తమ స్థానాన్ని ఆశ్రయించాడు కనుక తనకి ఏం ఇబ్బంది లేకుండా సద్గతిని పొందాడు, తనువు పొందాడు. తాను అభిమానించినటువంటి తన సోదరుడికి కూడా మోక్షం వచ్చేట్టు చేశాడు. ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి యోగం ఉందే కృష్ణ, ఇప్పుడు ఇది యోగం చేస్తూ జీవించాలి అంటే ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరు ఒప్పుకోరు, వాళ్ళెవరికి ఇది ఇష్టం ఉండదు. కనుక వాళ్ళందరూ కూడా ఇంకా వీడు మనకి పనికి వచ్చేవాడు కాడు అని వాళ్ళందరూ వదిలేస్తారు. ఇప్పుడు వీడు చేసి పూర్తిగా అయినట్టయితే తప్పకుండా ఆత్మసాక్షాత్కారం, సామ్య దర్శనము ఏదో లభించవచ్చు. కానీ లభించేంత వరకు వీడు చేయలేకపోయాడు. ఏదో కారణం చేత మధ్యలో వీడికి అది వీడే నష్టపోయాడో, ప్రాణం పోయిందో, లేకపోతే కారణం చేత దాంట్లోంచి బయటకు వచ్చాడు, ఏదో చేశాడు అనుకో. ఇప్పుడు వీడు ఏంటవుతాడు? వీడు ఇదివరకు వాళ్ళతో ఉంటే ఏదో వాళ్ళతో పాటు కలిపి ఒకటి కింద ఏదో జీవితం గడిపేవాడు. ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత వాళ్ళంతా వీడిని వదిలేస్తారు. ఎందుకంటే వీడు మనకి వాడు పాడయ్యాడు, వాడు మన కూడా పాడు చేస్తాడని వాళ్ళంతా దూరంగా అయిపోతారు. కనుక వాళ్ళ నుంచి దూరం అయిపోయాడు. పోనీ ఇటు చేరకుండా పూర్తి కాకుండా మధ్యలో వీడు భ్రష్టమయ్యాడు. కాంగతిం కృష్ణ గచ్చతి. ఇప్పుడు వీడు ఏంటవుతాడయా అని అడిగాడు ఆయన. ఘంటాకర్ణుడు కృష్ణుని ఆశ్రయించి ఎట్లాగైతే మంచి స్థానాన్ని ఆశ్రయించాడు కనుక తరించాడో, అర్జున నువ్వు కూడా ఒకవేళ ఇట్లాంటిది ఏదైనా జరిగినప్పటికీ కూడా ఆశ్రయించినటువంటి స్థానం ఉత్తమము కనుక నష్టపోడు.
విభీషణుడు లంకలో ఉండేవాడు మొట్టమొదటి. లంకా నగరంలో ఆయనకు ఒక కుటుంబం అంటూ ఉంది. ఆయనకు ఒక భార్య ఉంది, ఆయనకి పిల్లలు ఉన్నారు. ఎందుకంటే త్యక్త్వా పుత్రాంశ్చ దారాంశ్చ భవద్గతం మే రాజ్యంచ జీవితంచ ధనానిచ. రాముడి దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాడు ఆయన, నేను నా రాజ్యాన్ని, నా ప్రాణాలని, నా భార్యని అన్నిటినీ నేను వదిలిపెట్టేశానయా, నిన్ను నేను శరణ వేడుతు, రాముణ్ణి శరణ వేడుతున్నాను, సుగ్రీవ నాకు చెప్పు అంటే సుగ్రీవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ చెప్పుకున్నాడు ఆయన. చుట్టూ ఉండేటువంటి వానరులు ఒక్కడు కూడా సపోర్ట్ చేయాల. అందరూ అక్కడే కొట్టేద్దామనో, లేకపోతే వాడిని అక్కడే తీసేద్దామనో, కిందకి దిక్కుండానే కొట్టేద్దామనో ఇలా చెప్పిన వాళ్ళే. సో ఇప్పుడు అక్కడదా ఉన్నదాన్ని వదిలిపెట్టేశాడు ఆయన. ఏదో ఆ ఖస్త ఏవా అంటట్టుగా ఒక్కసారి మొత్తం ఇదంతా వదిలిపెట్టేసి ఉత్తరం తీరమాస్థిత వచ్చేసాడు. అక్కడి నుంచి రాముడు ఉండేటువంటి చోటుకి ఆకాశంలో నిలబడ్డాడు. ఇప్పుడు నేల మీద నీడ లేదు. ఇప్పుడు ఆయనకి లంకలో ఉంటే లంకలో స్థానం ఉండేది, ఇప్పుడు లంకను వదిలిపెట్టి వచ్చాడు ఆయన. పోనీ ఇక్కడ రాముడి దగ్గర దిగుదామంటే కింద ఒక్కొక్కళ్ళను వీళ్ళు వీడికేసి AK-47 అన్నీ రెడీ చేసి పెట్టి కూర్చున్నారు వీళ్ళు. నువ్వు కిందకి దిగావంటే కొట్టేస్తావు అన్నట్టుగాను, దిక్కుండానే కొట్టేస్తావు అన్నట్టుగాను అంతా విభీషణ్ణి ఇష్టపడ్డాయి. ఇప్పుడు ఏం కావాలి? అదృష్టం బాగుండి వచ్చిన చోటు రాముడు కనుక అందరినీ ఒప్పుకునేటట్టు చేసి వాళ్ళందరినీ కూడా ఒప్పించి అప్పుడు విభీషణుణ్ణి దత్తం అస్య అభయం మయా, ఇతనికి నేను అభయాన్ని ఇచ్చా అని అనిపించుకున్నాడు. తర్వాత అతన్ని తనకి సోదరుల్లో ఒకడిగా భావించాడు ఆయన రామచంద్రుడు. స్థానం ఉత్తమమైన స్థానం కనుక అతను పాతది పోయినా రక్షణ అయితే పొందాడు. చక్కగా జీవితంలో తర్వాత మళ్ళీ లంకా నగరానికి తనే రాజు అయ్యాడు. అభిషిచ్య లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్య తదా రామ. అప్పుడు రామచంద్రుడు విభీషణుడికి తిరిగి మళ్ళీ రాజ్యాన్నిచ్చి అమ్మయ్య నేను కృతకృత్యుణ్ణి అయ్యాను అని అనుకున్నాడు. అంత స్థితిని కలిగించాడు. ఆశ్రయించిన చోటు మంచిది కనుక ఇప్పుడు నువ్వు చేసేటటువంటి పని కూడా అర్జున ఆశ్రయించింది నన్ను, కోరుకునేటటువంటిది ఉత్తమమైనటువంటి ఆత్మ సామ్య దర్శన స్థితిని కోరుకుంటున్నావు. ఇది ఆత్మసాక్షాత్కారానికి పూర్వరంగం ఇది కనుక ఇందులో అవలంబించినటువంటి వ్యక్తి కూడా నష్టపోవడం అనేది ఉండదు సుమా. ఈ విషయంలో మొట్టమొదటి అతను ధైర్యం కలగాలి కదా. అర్జునుడు అడిగాడు, నాకు నువ్వు తప్ప నా సంశయాన్ని తొలగించగలిగిన వాడు ఎవడుండ తోదన్య సంశయస్యాస్య చేత్త నహి ఉపపద్యతే. నాకు ఇంకొకడెవడు నాకు ఈ సంశయాన్ని తొలగించడం అనేది కుదరదయా, కనుక నువ్వు తొలగించాల్సింది అని ప్రార్థన చేశాడు. శ్రీకృష్ణుడు అతనికి చక్కటి ధైర్యాన్ని ఇస్తున్నాడు. తప్పకుండా నువ్వు ఏం చెయ్యాలి అనేది నేను చెబుతా. ఎందుకంటే మిగతా వాళ్ళ లోకంలో కొంత తెలిసిన వాళ్ళు, కొంత తెలిసిన వాళ్ళు కొంతవరకే చెప్పగలుగుతారు. సమగ్రత అనేది ఉండదు. తాత్కాలిక ప్రయోజనానికి ఏదో వాళ్ళు చెప్పగలగచ్చు, కానీ బట్టి శాశ్వతంగా లభించాల్సిన దాన్ని చెప్పగలిగినటువంటి వ్యక్తి భగవంతుడు నారాయణుడు ఒక్కడే సర్వజ్ఞుడు సర్వవేత్త అని ఆయనకి పేరు. ఆ మాటని తను స్పష్టం చేస్తున్నాడు. త్వదన్య చేత్తా సంశయస్యాస్య నహి ఉపపద్యతే. నువ్వు తప్ప వేరే ఎవ్వడు ఇది చెయ్యలేడు, చెప్పలేడు, కనుక నువ్వు చెప్పాల్సింది. భగవంతుడి గురించి మన పూర్వ ఆచార్యులు ఓ అందమైనటువంటి ప్రతిజ్ఞ చేశాను. యో వేత్తి యుగపత్ సర్వం ప్రత్యక్షేణ సదా స్వతః తం ప్రణమ్య హరిం శాస్త్రం న్యాయతత్వం ప్రచక్ష్మహే. న్యాయతత్వము అని ఒక
అతి ఉత్తమ గ్రంథాన్ని రచించేటటువంటి మహానుభావులైనటువంటి ఆచార్యులు వారు చేసినటువంటి ప్రతిజ్ఞ ఇది. యో వేత్తి, వానికి సర్వము తెలుసును. వేత్త కేవలం జ్ఞానం కాదు, జ్ఞానం వేరు, వేతృత్వం వేరు. జ్ఞానం అంటే ఒక వస్తువుని తెలియడం, జ్ఞానం అంటే ఇది పెన్ను తెలిస్తే అది జ్ఞానం. కానీ వేతృత్వం అంటే దీని పైదాన్ని ఏమంటారు, కింద దాన్ని ఏమంటారు, ఈ లోపల దాన్ని ఏమంటారు, అది ఎక్కడ తయారవుతుంది, ఎలా తయారవుతుంది, ఆ లోపల పోసేటటువంటి ఇంక్ ఎలా ఉంటుంది, దానికి రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, అది ఎవరు తయారు చేస్తారు, ఎప్పుడు తయారైంది, ఇది ఎంతకాలం అయింది, దీనికి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదో, చాలా వివరాలు ఉంటాయి కదా. ఈ వివరాలన్నీ కూడా తెలియడం అది వేతృత్వం అంటే. యో వేత్తి, ఆ హరికి సర్వము తెలుసును. యుగపత్, ఇప్పుడు మనకు కూడా తెలుస్తాయి కానీ ఒకదాని తర్వాత ఒకటి మనకి తెలియాలి. కానీ ఆయనకి అలా కాదు, అన్నీ ఒక్కసారి ఎదుట ప్రత్యక్షం అవుతాయి. చూడండి, మనకి స్క్రీన్ మీద ఏదైనా మనం రోల్ చేస్తుంటే ఏదైనా ఒక విషయాన్ని ఒక పిక్చర్ తర్వాత మరొక పిక్చర్, దాని తర్వాత మరొక పిక్చర్, దాని తర్వాత మరొక పిక్చర్, ఇట్లా రోల్ అవుతాయి. కానీ ఇప్పుడు చూడండి, ఒక 10-16 సీసీ కెమెరాస్ కనిపించే పెద్ద స్క్రీన్స్ ఉంటాయనుకోండి, ఒక్కసారి మొత్తం 16 స్క్రీన్స్ దాని మీద వచ్చేస్తాయి. అంటే ఒక్కసారి ఎక్కడ ఏం జరుగుతోంది అనేది మనకు కనిపించేట్టుంటుంది. మనం అలా చూడగలుగుతాం లేదా వేరే విషయం. మనం చూసిన మళ్ళీ ఒకటోది చూడాలి, మళ్ళీ రెండోది చూడాలి, మూడోది చూడాలి, నాలుగోది చూడాలి, మనం అట్లానే చూడాల్సి వస్తుంది. కానీ అది ఇచ్చేటప్పుడు మాత్రం అన్నింటినీ ఒక్కసారి పట్టుకొచ్చే చూపిస్తుంది అది మనకి. భగవంతుడు ఈ ప్రపంచంలో ఉండే అన్నింటినీ తెలుసుకోగలుగుతాడు. యుగపత్ వేత్తి, సర్వం వేత్తి. అన్ని వస్తువులు, ఈ వస్తువు ఆ వస్తువు అని లేదు, ఈ ప్రాణి ఆ ప్రాణి అని లేదు, ఈ జీవుడు ఆ జీవుడు అని లేదు. మొత్తం సకల చరాచరాత్మకమైనటువంటి ఈ సకల జగత్తుని గురించి కూడా తెలుసుకోగలుగుతాడు. ఎలా? సీసీ కెమెరాలో మనం ఒక దృశ్యాన్ని చూసినంత స్పష్టంగా. ఇప్పుడు మనం కూడా తెలుసుకుంటాం, అక్కడ యుద్ధం జరిగింది, అక్కడ ఫలానా దేశంతో దాన్ని మన వాళ్ళు ఇలా కొట్టారు, అంతకుముందు ఇలా జరిగింది, వాళ్ళు అలా చేశారు. ఇది కూడా మనం వింటున్నాం, తెలుసుకుంటున్నాం, కానీ అది మనకి ప్రత్యక్షం కాదు. అది ఎవడో షూట్ చేసి చూపిస్తే మనం చూస్తున్నాం, కానీ మనకి అది ప్రత్యక్షం కాదు. కానీ ఈ ప్రపంచంలో ఉండే సకల వస్తువుల్ని కూడా ప్రత్యక్షేణ తెలుసుకోగలిగిన వాడు శ్రీహరి ఒక్కడు మాత్రమే. ప్రత్యక్షేణ ఎందుకంటే ఆయన సర్వవ్యాపి, ఆయన లేని చోటంటూ లేదు కనుక ఎక్కడ ఏం జరుగుతోంది అనేది ఆయనకు అక్కడే ఉంటాడు. ఆయన ఎప్పుడు మామూలుగా మిగతా వాడైతే కొంతసేపు పనిచేసే కొంతసేపు నిద్రపోవాల్సి వస్తుంది. లేదు ఆ చూపించే ఆ దృశ్యాన్ని చూపించే మిషన్ ఏదో కొంతసేపు వేడికిపోతే మళ్ళీ దాన్ని కూల్ డౌన్ చేయాల్సి వస్తుంది. లేదు అందులో బ్యాటరీ పెడితే బ్యాటరీ అయిపోతే మళ్ళీ బ్యాటరీ రీప్లేస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటివేవో ఉంటాయి. కానీ ఆయనకి ప్రత్యక్షేణ సదా ఎప్పటికీ తెలుసుకోగలుగుతాడు. ఆయనకి ఒక్క క్షణం కూడా దాంట్లో ల్యాప్స్ అనేది ఉండదు. మన వీడియో తీసినా అందులో కొన్ని కనిపించకపోవచ్చు, ఆయనకి అట్లా కనిపించకపోవడం అనేటటువంటిది లేదు. మనకు ఏదైనా ఒక విషయాన్ని గురించి ఇంకొకటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆయనకు అవసరం లేదు. స్వతః వేత్తి, సదా వేత్తి, స్వతః వేత్తి, ప్రత్యక్షేణ వేత్తి. ఆయనకి ప్రతి వస్తువు ప్రతి క్షణం కూడా అన్నీ స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. కృష్ణ నువ్వు హరివయ, అందుకు నువ్వే చెప్పాలి నాకు ఏ విధంగా నాకుండేటటువంటి అవరోధాలు తొలగి, లేదు మధ్యలో ఏర్పడే అవరోధాలని తొలగించి నువ్వు అనుగ్రహించినటువంటి సామ్య దర్శనం అనేటటువంటి ఫలితాన్ని నేను చక్కగా పొందగలుగుతాను. ఆ మార్గాన్ని నాకు నువ్వు ఉపదేశం చెయ్యవా? నీకంటే వేరే ఎవరు నా మీద అట్లాంటి ప్రేమ కలిగి చెప్పేవాడు లేరయ్యా, వివరించాల్సింది అని ప్రార్థన చేశాడు. కృష్ణుడికి సంతోషం వేసింది. 40వ శ్లోకం దగ్గర నుంచి
అతనికి ఉపదేశం చేయడం ప్రారంభం చేస్తాడు శ్రీకృష్ణుడు. ఏం చేశాడో తెలుసుకునే ప్రయత్నం మనం కూడా చేద్దాం. జై శ్రీమన్నారాయణ.